గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత మండలాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాజగోపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ ప్రజల్ని కోరారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా ఎస్ఐ ఎండి ఆసిఫ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మత్తు జీవితాన్ని చిత్తు చేస్తుందని అన్నారు. అతను లేవాలని ఎన్ని సంవత్సరం పెట్టినా లేవకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ అవయవాలు ఎవరికైతే అవి చెడిపోయి ఉంటాయో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి దానం చేస్తున్నారు. మనము ఇప్పుడు ఇదంతా చేసేది ఎందుకు, చదివేది ఎందుకు, నేను జాబ్ చేసి మంచిగా ఫ్యామిలీ అనేది ఈ గ్రోతింగ్ అట్లా మరీ ఈ నడిపి ఇష్టం వచ్చినట్టు నడిపి ఎక్కడో యాక్సిడెంట్ చేస్తే అదే. ఇంకొకటి ఇక లాస్ట్ సైబర్ క్రైమ్. మన పేరెంట్స్ అంతా వ్యవసాయం చేసేవాళ్ళు కదా, ఎక్కువ శాతం 80-90% వ్యవసాయం కానీ వ్యవసాయ పనులకు పోయే కూలీ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ ఉంటారు. అంతేనా? రూపాయి ఖర్చు పెట్టి లేకపోతే 6 నెలలు 4 నెలలు 5 నెలలు కష్టపడితే ఆ పైసలు వచ్చి బ్యాంకులో జమ అవుతాయి. అయిన తర్వాత ఏం చేస్తున్నారు? మీడియా లింక్ పంపగానే, సైబర్ క్రైమ్ గురించి అదే చెప్తున్నారు, లింక్ పంపగానే అది ఓపెన్ చేస్తున్నారు. వాడు ఏమన్నా యాక్సెస్ అడిగితే ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళకి ఓటీపీ చెప్పగానే డబ్బులన్నీ డ్రా చేస్తున్నారు. ఈ డబ్బులు డ్రా చేసినా కూడా మనము ఆ అఫెన్స్ అయిన 1 అవర్ లోపు ఇచ్చేస్తే కంప్లైంట్ 1930 కాల్ చేస్తే ఆ డబ్బులు వచ్చి ఫ్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి నుండి ఒక 5గురికి 10 మందికి పోతాయి పైసలు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకంటే ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది కదా, దాని ద్వారా 10 మందికి పంపిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నంగునూరు మండల పరిధిలోని నంగునూరు గ్రామంలో జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా పిల్లలందరికీ డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ డ్రగ్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 100 కానీ 112 కానీ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగలరు. దానిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా గంజాయి సేవించిన, అమ్మిన, ఎటువంటి అది ఉన్నా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ మన మండలం మొత్తం గంజాయి రహిత మండలంగా ఏర్పాటు చేద్దాం. ఇందులో ప్రజలందరూ మరియు విద్యార్థులందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం.